హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ ఇండియన్ మీ శివ. అక్కినేని ఫ్యామిలీలో ఇంకా సరైన ఒక మంచి హీరోగా ఎదగనటువంటి క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే మనం అక్కినేని అఖిల్ అనే చెప్పుకోవచ్చు. సో బెస్ట్ మూవీస్ కొంచెం వర్షన్గా డెవలప్ అవుతున్నప్పటికీ సినిమాలో పెద్దగా వర్షన్స్ చేంజ్ కాకపోవడం వల్ల సో లాస్ట్ మూవీ ఏజెంట్ అయితే బాగా బెడిసి కొట్టేసిందని చెప్పొచ్చు. బట్ ఫస్ట్లో రిలీజ్ అయినటువంటి అఖిల్ కానివ్వండి, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులరు అండ్ హలో ఇటువంటి సినిమాలన్నీ కూడా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీస్ అయితే తీశారనమాట. బట్ లాస్ట్లో వచ్చినటువంటి సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చినటువంటి ఏజెంట్ మూవీ ఫ్లాప్ అవడంతో ఎందుకు అఖిల్ బాగా డిసప్పాయింట్ అయిపోయారు. బట్ మనం రీసెంట్గా కానీ చూసినట్లయితే సలారు మూవీ సక్సెస్ అయిన తర్వాత ఆ ప్రమోషన్స్లో మనకి అఖిల్ కనిపించిన తర్వాత మేబీ సెకండ్ పార్ట్లో అఖిల్ ఉంటాడేమో అనుకున్నారు. బట్ తన అఫీషియల్గా అంటే సపరేట్గా తను అసలు ఎటువంటి మూవీ చేస్తున్నాడు అనేటువంటి ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ రాలేదు. సో రీసెంట్గా ఏంటంటే అఖిల్ ఒక సినిమాకి సైన్ చేశాడు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ధీరా అనేటటువంటి టైటిల్తో వినరో భాగ్యమో విష్ణు కదా డైరెక్టర్ మురళి ఎవరైతే ఉన్నారో సో ఆయనతో ఈ ధీరా అనేటటువంటి టైటిల్తో ఒక మూవీని అయితే తీస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. సో ఈ సినిమా కూడా ఏంటంటే చిత్తూరు విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉండేటటువంటి వర్షన్లో తీస్తున్నారు అండ్ ఇది చిత్తూరు స్లాంగ్లో ఉండబోతుంది అని అంటున్నారు. సో మనకి కానీ చూసుకున్నట్లయితే కృష్ణార్జున యుద్ధంలో న్యాచురల్ స్టార్ నాని చేసిన అండ్ రీసెంట్గా చూసుకున్నట్లయితే పుష్పలో మనకి ఆల్రెడీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసినటువంటి వర్షనే కాబట్టి మళ్ళీ అదే రూట్లో అఖిల్ గారు వెళ్తున్నారా అనేటటువంటి వార్తలు అయితే అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి వార్తలంతా కూడాను. సో మొత్తానికి అఖిల్ అయితే ఏదో ఒక సినిమా అయితే స్టార్ట్ చేయబోతున్నాడు అనేటటువంటి వార్త వినగానే చాలా మంది అఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. సో మూవీ ఎలా ఉన్నా సరే అఖిల్కు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది, అయ్యగారే నెంబర్ 1 కదా. సో అలా అని కాకుండా ఏజెంట్ సినిమాతో బాగా డిసప్పాయింట్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్. సురేందర్ రెడ్డి అప్పటికే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనమాట. సో ఏజెంట్ల సినిమాను కూడా చాలా గట్టిగానే నమ్మారు. బట్ ఎందుకు అది వర్కౌట్ అయితే అవ్వలేదు మొత్తానికి. సో అందువల్ల ఏంటంటే నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోవాలన్నా ఆచితూచి అడిగేస్తున్నారు అఖిల్. సో ఆ వర్షన్లోనే ప్రెజెంట్ అయితే ఫ్లాప్ సినిమాలు అంటే వినరో భాగ్య విష్ణు కదా పెద్ద మూవీ అయితే కాదు. బట్ అటువంటి సినిమా డైరెక్టర్కి మరి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు? మేబీ కథ అంత నీట్గా బాగుంది నచ్చిందేమో మరి తెలియదు బాబు గారికి. సో మొత్తానికి అక్కినేని అఖిల్ మూవీ అప్డేట్ అయితే మనకు వచ్చేసింది అనమాట. సో ధీరా అనేటటువంటి టైటిల్తో మురళి డైరెక్షన్లో అయితే ఈ మూవీని అయితే చేయబోతున్నారు. సో ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో అంటే చిత్తూరు స్లాంగ్లో ఉండేటటువంటి ఒక కథను అయితే ఎంచుకున్నారు అనేటటువంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే అవుతున్నాయి. సో మీ ఒపీనియన్ ప్రకారం అక్కినేని అఖిల్ సినిమాస్లో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ మూవీ ఏంటి? నా వర్షన్లో అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అండ్ హలో సినిమాస్ చాలా మంచి ఫీల్ గుడ్ మూవీస్ అనమాట. సో మీకు నచ్చినటువంటి అఖిల్ మూవీస్లో ద బెస్ట్ మూవీ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.